ఆకలి మానవ జీవితంలో భయంకరమైన యాతన. దీనికి సమయం సందర్భం ఉండదు. ఆకలికి దేశాలు, మతాలు, రాజకీయాలు అవేవి అడ్డురావు. సృష్టిస్తున్న మారణకాండ ఓవైపు, ఆకలి చావులతో మరోవైపు గాజా చిన్నబోతోంది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినపడుతున్నాయి. ఆకలి కేకలే కాదు, ఆకలి చావులు కూడా కామన్గా మారిపోయాయి. నమ్మడం కష్టంగానే ఉంది కదా. అయితే గాజాలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ రోజూ ఊహించని దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఓ ట్రక్కు, అందులో కొంతమందికి మాత్రమే ఆహారం. ఆ ట్రక్కు గాజాలో ప్రవేశించేదే ఆలస్యం. ఒక్క క్షణంలో జనాలు గుంపులుగా దాని వెనుక పరుగులు తీస్తారు. ఎవరికి ఏం దొరుకుతుందో తెలియదు. ముందుగా ఆ ఆహారం తీసుకోవాలని అందరి లక్ష్యం. అవసరం ఉందో లేదో తరువాత సంగతి. ఈ సమయంలో ఆకలి తగ్గించటమే లక్ష్యం. ఇలాంటి దృశ్యంలో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, ఓ అక్క ఉన్నారు. తినటానికి ఏమైనా తీసుకోవాలని వాళ్ల ఆరాటం. వాళ్ల కళ్ల ముందు మరో ఆకలి చావు జరగకూడదని వారి ఆరాటం. ఇజ్రాయెల్ హమాస్ వద్ద 21 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మృతి చెందిన వారి సంఖ్య 60,000 దాటిపోయింది. గాయపడిన వారి సంఖ్య 140,000 దాటేసింది. ఆహారం, నిత్య అవసరాల కోసం ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన దాడులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆహార ట్రక్కుల మీద దాడులు జరగటంతో నియంత్రించేందుకు వారిపైన కూడా కాల్పులు జరుపుతున్నారు. గాజాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంతో కలకలం రేపింది. అయితే ఇదంతా అంతర్జాతీయంగా జరుగుతుందని ప్రచారమని ఇజ్రాయెల్ ఖండించింది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం అంతులేని విషాదాన్నే మిగులుస్తోంది. గత 21 నెలలుగా జరుగుతున్న భీకర దాడులు గాజాను మరుభూమిగా మార్చాయి. 90% మంది పాలస్తీనులు నిరాశ్రయులుగా మారారు. శిథిలమైన భవనాల మధ్య జీవనం సాగిస్తున్నారు. గాజాపై జరిగిన దాడిలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 60,034కు చేరింది. మరణించిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. గాజా ప్రజలకు ప్రతి నిమిషం జీవన మరణం పోరాటంగానే మారింది. మరోవైపు గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహారం సంక్షోభంతో పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. 1,00,000 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశముందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గాజాలో తీవ్ర ఆకలి ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అయింది. గర్భిణీలు, బాలింతలతో తీవ్రమైన పోషకాహారం లోపంతో బాధపడుతున్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో అంతగా మార్పు లేదని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, పాలస్తీనీయులు పేర్కొన్నారు. గాజాలోకి ఎన్ని సహాయక ట్రక్కులు ప్రవేశించినా దానిపై పరిమితి లేదని ఇజ్రాయెల్ చెబుతుండగా స్థానికంగా కరువు పరిస్థితిని ఈ చర్యలు సరిపోవని ఐక్యరాజ్యసమితి సహాయ బృందాలు చెబుతున్నాయి. మానవతా సాయ సిబ్బందికి కూడా ఆహారం దొరకటం లేదు. ట్రక్కులు నిర్దేశిత స్థలానికి చేరుకునే లోపే సాయుధ దళాలు వాటిపై దాడి చేసి ఆహారాన్ని దోచుకెళ్తున్నారు. పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి. 24 గంటల్లో మధ్యలో కనీసం ఆకలి కేకలతో 100 మంది చనిపోయారు. గత కొన్ని నెలలుగా అలాంటి ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 600కి చేరింది. గాజాలో ఆకలి ఓ రోగంగా మారిపోయింది. అది ఆర్థిక వ్యవస్థను కాదు, మానవత్వాన్ని కూడా చీల్చేస్తోంది. తిండి లేక, దాహంతో, విషాదంతో పెరుగుతున్న గాజా చిన్నారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఏమైనా జరుగుతోంది కావచ్చు. ఎవరి తప్పు అని తేల్చటం కష్టం. కానీ యుద్ధంలో బలయ్యేది సామాన్యులే. వారు ఏ తప్పు చేయలేదు. వారు కేవలం బతికేందుకు తిండి కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు 100 ట్రక్కులు వెళ్లే గాజాలో ఇప్పుడు కేవలం 1/2 డజను ట్రక్కులే వెళ్తున్నాయి. వాటి చుట్టూ గుంపులు గుంపులుగా చేరే ప్రజలలో హడావిడి, ఆహారం దొరుకుతుందో లేదో అని టెన్షన్, ఇవన్నీ ఆకలి రూపాల్లో వ్యక్తమవుతున్న మానవ సమూహం.